యాగంటి క్షేత్రం 5 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బలియానపల్లె మండలం ప్రముఖ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 3,30,00,000తో 16 గదుల నిర్మాణానికి మరియు 1.25 కోట్లతో నిత్య అన్నదాన సత్రం, 29 లక్షలతో లడ్డుపోటు షెడ్డు నిర్మాణాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం యాగంటిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 7 కోట్ల ఆదాయానికి లెక్కలేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 2021 నుంచి 24 వరకు 7 కోట్లు ఆదాయం వస్తే కూటమి ప్రభుత్వంలో ఒక ఏడాది కాలంలోనే 5 కోట్ల 57 లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాలకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బలియానపల్లె మండలంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ 5 కోట్లకు పైన నిధులు వెచ్చించి 1,25,00,000 రూపాయలతో 8 షాపులు, 2 డార్మిటరీలు, 16 గదుల ఈ యొక్క అతిథుల కోసం సపరేట్గా ఒక గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతూ ఉంది. 3.3 కోట్లతో అన్నదాన సత్రము, 29 లక్షల రూపాయలతో ఒక లడ్డు కౌంటరు, 24 లక్షల రూపాయలతో క్యూలైన్ షెడ్లు వేయడము, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో ఏమి జరిగినాయి అభివృద్ధులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ కావచ్చు, ఈవో గారు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో భగవంతుడు, ఆ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నిధులు దుర్వినియోగం కావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే కేవలం 1,425 నుండి 31/3/26 వరకు 5,57 లక్షల రూపాయలు భక్తులకు ఈ యొక్క దీనికి యాగంటి పుణ్యక్షేత్రానికి ఆదాయం వచ్చింది. గత పాలకులు కూడా పరిపాలించినారు. మళ్ళీ 21 నుంచి 27 వరకు 24 వరకు 7 కోట్ల రూపాయల డబ్బులు వస్తే మరి ఏ అభివృద్ధి చేసినారో వాళ్ళు ఆ యొక్క గత పాలకులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే స్వామి సొమ్ము ఎక్కడికి పోతా ఉంది? ఈరోజు మాకు వచ్చినటువంటి ఈ యొక్క నిర్మాణం ఇచ్చేటువంటిని ప్రజల కోసం, సౌకర్యాల కోసం, భక్తుల కోసం ఈరోజు 5 కోట్ల రూపాయలు వస్తే ఆ రోజు ఆ వచ్చిన డబ్బు ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరు తీసుకున్నారో, యా నాయకుడు తీసుకున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. మళ్ళా హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.